చేయొచ్చు మీ దగ్గర ఏమైనా ఇన్స్టిట్యూట్లు ఉంటే మేము మొత్తం మేము సపోర్ట్ చేస్తాం మీకు మన కళా సంస్కృతిలో స్పెషల్లీ ఇది వీడియో ఫర్ బోటిక్ పీపుల్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ పీపుల్ ఎట్లా గ్రో చేసుకోవాలి మీరు కూడా స్టాండ్ కావాలి అందరూ పుష్ప సినిమా చూసింది కదా టిష్యూ పైన ప్రింట్ ఉన్నది అంత టీషర్ట్ గోల్డ్ వచ్చింది చూడు అదే సీక్వెన్స్ ఉన్న గోల్డ్ GM13 అంట ఇది 38 రూపీస్ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది 90 ఫ్యాబ్రిక్ ఎటు దట్ వెరైటీ ఉన్న తర్వాత చీరలు ఉన్నాయి చీరల్లో కూడా ప్యూర్ కాటన్ చీరలు ఉన్నాయి ఇక్కడ మన తెలంగాణ ఇది మీకు పడేది 155 రూపీస్ పడుతుంది అది 68 రూపీస్ దాకా తయారు చేస్తామంటే లంగా ఎవరికైనా తెలుసున్నా మూడు చేసినాం ఇంకోటి లంగా చూపిస్తాం కళా సంస్कृति आज हमारे पास स्पेशली फैशन विंग्स इंस्टीट्यूट वाले उप्पल ब्रांच से हमारे पास विजिट करने के लिए आए हम लोग हमारी तरफ से उनको 100% सपोर्ट रहेगा हम उनको कैसे सपोर्ट करने वाले आप पूरा वीडियो देख के कंप्लीट जानिए మీరు కూడా షాప్కి విజిట్ చేయొచ్చు మీ దగ్గర ఏమైనా ఇన్స్టిట్యూట్లు ఉంటే మేము మొత్తం మేము సపోర్ట్ చేస్తాం మీకు మన కళా సంస్కృతిలో వచ్చేసి మొత్తం ఫీల్ ఫ్రీ ఉన్నది ఇది సైట్ విజిట్ అని అనుకోండి లేకపోతే విజిట్ ఉన్నది విజిట్ ఫ్రీ చేసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరు మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తే మీకు సపోర్ట్ దొరుకుతుంది అడ్రస్ వచ్చేసి హైకోర్ట్ మదీనా ఉన్నది హైకోర్ట్ మదీనా మార్కెట్లో ఈజీ లొకేషన్ ఉన్నది మెయిన్ రోడ్ పైన ఉన్నది లొకేషన్ మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్ పైన మెసేజ్ చేయండి మేము ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు స్పెషల్లీ ఇది వీడియో ఫర్ బోటిక్ పీపుల్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ పీపుల్ కోసమే ఇది ఇన్స్టిట్యూషన్ కోసమే సో దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ వీడియో ఫర్ ఆల్ ద ఇన్స్టిట్యూట్ పీపుల్ ఇది ఫుల్ వీడియో చూడండి हेलो एवरीबॉडी हाउ आर यू गाइस या थैंक यू ये कला संस्कृति हमारा शॉप है यहाँ पे क्या है रिलेटेड ऑल फैब्रिक्स रिलेटेड टू फैशन इंडस्ट्री के आपको पूरे आइटम्स मिल जाएंगे जैसे कि अपने पास टेलरिंग मटेरियल से फैब्रिक से वेराइटी ऑफ फैब्रिक से पूरे आइटम्स आपको यहाँ पे मिल जाएंगे तो ये एड्रेस भी बहुत इजी है हमारा यहाँ पे हाईकोर्ट रोड पे गेट नंबर 4 हाईकोर्ट के सामने एग्जैक्ट उसके सामने ही आपको कला संस्कृति का शॉप मिल जाएगा तो इजीली आप कभी भी विजिट कर सकते हैं इट्स वेरी इजी एड्रेस फॉर एवरीबॉडी या हमारे पास टेलरिंग फैशन इंडस्ट्री को रिलेटेड पूरे आइटम्स मिल जाएंगे आपको कंप्लीट आइटम्स मिल जाएंगे देखो जैसे कि स्केल्स है टाइप्स ऑफ वेराइटी ऑफ स्केल्स है इसमें हुक्स मिल जाएंगे उसमें 3-4 क्वालिटी मिल जाएंगे और गोल्डन सिल्वर तो पूरे वेराइटी मिल जाएंगे हुक्स में फिर आएंगे टेप्स फिर आएंगे आपको पूरे वेराइटी ऑफ लेसेस मिल जाएंगे और इसमें क्या है पाइपिंग थ्रेड आएगा डोरी थ्रेड आएगा ये सब क्या है रिलेटेड रहेंगे ये मिल जाएंगे और इसमें बटन्स है जैसे फैंसी बटन्स है और इसमें क्या है लेस आएगा डोरी थ्रेड आएगा पाइपिंग थ्रेड आएगा क्या है इसमें पूरे वेराइटी मिल जाएंगे आपको ओके ఇప్పుడు స్టూడెంట్స్కి డైలీ అన్ని అవసరం పడతాయి కదండి ఇప్పుడు ఇక్కడ రాలేరు కదా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఉంది మేడం మా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఏమంటూ కావాలంటే 1000 రూపీస్ 2000 రూపీస్ ఎమర్జెన్సీ ఉంది అర్జెంట్ ఉంది మీకంటే మీరు నాకు వీడియో కాల్ చేయవచ్చు చేయిందంటే మా స్టాఫ్ మీకు చూపిస్తారు ఓకే చూపింది అంతా సెలెక్షన్ చేయిందంటే మీరు మీకు ట్రాన్స్పోర్ట్లో ర్యాపిడోలో పంపిస్తారు అంటే బల్క్లో తీసుకోవాలా లేకపోతే సింగిల్ ఐటమ్ తీసుకున్నా పర్లేదండి అంతా ఏం లేదు మేడం మీరు కొంచెం ఐటమ్ కూడా తీసుకోవాలి నడుస్తుంది 500,000 ఐటమ్ ఎమర్జెన్సీ రీటైల్ కూడా ఇస్తుంది అంతా ఏం లేదు మేడం అంతా ఏం లేదు షిప్పింగ్ మీరు కట్టుకోవాలి మేడం అది ర్యాపిడోలో నియర్ బై అంటే 50-60 రూపీస్ అవుతుంది దూరం అంటే ఒక 100-150 అవుతుంది ర్యాపిడోలో ఓకే మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంది మేడం చూడండి షేప్స్ డిఫరెంట్ షేప్స్ సైజెస్ వెరైటీ ఆఫ్ స్కేల్స్ ఉంది మా దగ్గర ఇంకా మా దగ్గర చూడండి ఇక్కడ లేస్ ఉంది వెరైటీ ఆఫ్ లేసెస్ మళ్ళీ మగ్గం వర్క్ లేసెస్ టైప్స్ ఆఫ్ లేసెస్ ఉంది రిలేటెడ్ టు బోటిక్ అండ్ టైలర్ మెటీరియల్ సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ఇది ఇది సీజర్స్ మ్యామ్ ఇంట్లో కూడా చాలా సైజెస్ ఉంది సీజర్స్లో 9 నెంబర్ 8 నెంబర్ 10 11 12 చాలా నెంబర్స్ ఉంది సైజెస్ ఇంకా నెక్స్ట్ వస్తుంది మీకు ఇవి లేసెస్ మ్యామ్ ఇవి జీపీఓ లేసెస్ వస్తుంది మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓన్ గా బొటిక్స్ పెట్టుకుంటారు ఓకే నైస్ వాళ్ళు ఓన్ గా బొటిక్ పెట్టుకోవాలంటే మనకి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉండాలి కదా ఫస్ట్ అవును దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడికి తీసుకొచ్చాము నైస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి వాటిని ఏ ఫ్యాబ్రిక్ దేనికోసం వాడతారు ఇవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సరే షూర్ ముందు ఏమంటే నేను ముందు మీకు అందరికీ ఇన్స్పైర్ చేస్తా అంటే మీరు కూడా బిజినెస్కి ఎట్లా గ్రో చేసుకోవాలి మీరు కూడా సక్సెస్ కావాలి మీరు కూడా స్టాండ్ కావాలి ఒక ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని అట్లా ఏం లేదు అమ్మాయిలు కూడా గెలిచవచ్చు అమ్మాయిలు కూడా బయట రావచ్చు ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళ డిపెండ్ పైన ఉండాలి మీ సార్ పైన డిపెండ్ ఉండాలని అయితే చిన్న వస్తువులు తీసుకోపోయి మీరు కూడా బేరం చేసుకోండి ఎప్పుడు లాస్ గాయన కావు జనాలు కూరగాయలు పండ్లు అమ్మి పైన వస్తాయి ఇదైతే మీకు ఖరాబ్ అయింది అట్లా ఏం ఐటమ్ లేదు మీరు ఎట్లయినా తీసుకోపోయి ఎట్లా కటింగ్ చేయాలి ఎట్లా స్టైల్ తీయాలి ఎంత మీరు అంతా ఫోకస్ చేసినంటే మీకు గ్రో కావచ్చు అలా
డెవలప్ కావచ్చు. మేము చాలా కింద నుంచి పైన వచ్చినాం. అంటే మేము రోడ్ పైన తిరిగి బేరం చేస్తుండే నేను తిరిగి ఇక్కడ నుంచి 3 షాపులు బ్రాంచెస్ అయినాయి మాకు. అంటే మీరు కూడా బయట అట్లా రాచి మీరు కూడా అట్లా చేసుకోవచ్చు. అట్లా ఏం లేదు, పెద్ద షాప్ చూసినా పెద్దవాళ్ళే పెద్ద అవుతారు, పెద్ద పైసలు. అట్లా మీరు కూడా చిన్న చిన్న షాప్తోని పెద్ద షాపు కావచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా బ్రాండ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమైనా మిరాకల్ కాదు, వాళ్ళు కూడా ఏమైనా జాదు ఏం కాదు, మీలాగానే మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే భోజనం చేస్తాం, మనం కూడా అదే భోజనం చేస్తారు. అయితే మీరు థింకింగ్ పాజిటివ్ ఎనర్జీ మీరు పెంచాలి, చేసి మీరు ఆలోచించాలి, మీది పాజిటివ్ ఉండాలి. చేస్తే మీరు 100% గెలుస్తారు. ఇది మీరు చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నది. ఫ్యాషన్ ఎప్పుడు తగ్గేది కాదు. సపోర్ట్ ఏముందంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోపోయినా మీ దగ్గర సేల్ అయితే లేదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదు, క్వాలిటీ గురించి సాక్ష్యం ఏంటంటే మేము రిటర్న్ బ్యాక్ తీసుకుంటాం. మీకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది. 1 ఇయర్లో మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ తీసుకోపోయినా, లైనింగ్ తీసుకోపోయినా, ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోపోయినా, ఒక 10 మీటర్స్ కానీ 5 మీటర్స్ కానీ మేము రిటర్న్ తీసుకుంటాం. ఎందుకంటే మీరు కూడా మీకు బెనిఫిట్ ఉండాలి, మీకు లాస్ కావద్దు. ఏదైనా మీరు తీసుకోపోయిన ప్రోడక్ట్ మీ పైసలు డెడ్ కావద్దు. ఆ సపోర్ట్ మన దగ్గర నుంచి దొరుకుతుంది మీకు 100%. మీకని కాదు, ఏదైనా కస్టమర్ కూడా కానీ వాళ్ళకి ఈ సపోర్ట్ దొరుకుతుంది. ఇంకొక మాతోని లక్ష కస్టమర్ అందరు బెనిఫిట్ వచ్చినారు, వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా బిజినెస్ స్టాండ్ చేసి తీసుకొచ్చినారు. మీరు కూడా తీసుకురావచ్చు. దీంతో మీరు ఇంకా జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఎట్లా మీ క్వాలిటీ పెరుగుతుంది. దాంతో మీరు కూడా వెరైటీ పెంచవచ్చు. ఇప్పుడు దగ్గర మేము 100 ప్రోడక్ట్ సేల్ చేస్తుండే, ఇవాళ 1000 ప్రోడక్ట్ మేము సేల్ చేస్తున్నాం. అర్థం కదా మేడం? అంటే మీరు 100 ప్రోడక్ట్లో 10% నుంచి 100 ప్రోడక్ట్లో సంపాదించుండే, ఇప్పుడు 1000 ప్రోడక్ట్లో మీరు ఎంత సంపాదిస్తారు? అట్లా ఎన్ని రేంజ్ అంత వెరైటీ మీరు పెంచుతారు, మీకు బిజినెస్ కూడా అట్లా డెవలప్ అవుతుంది. అట్లా మేము మా దగ్గర వాట్సాప్ ఉంటుంది, వీడియో కాల్ మేడం కంటిన్యూ మా వీడియోస్ వస్తా పోతాం. మీరు యూట్యూబ్ చూడండి, మా వీడియోస్ కంటిన్యూ మీకు వస్తుంది. ఇంకా మా ఛానల్ కూడా ఉంది మేడం, మా ఛానల్స్ ఉన్నాయి, కలాస్ టెక్స్టైల్స్ ఛానల్ కూడా ఉంది. మీరు అది సబ్స్క్రైబ్ చేయండి అంటే రెగ్యులర్ గా మీకు అప్డేట్ వస్తుంది. ఓకేనా? ఎవ్రీ వీక్ మీరు పెడతారు ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ వస్తాయి, కొత్త ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వస్తాయి. ఇంకా క్వాంటిటీ ఉంటే తెప్పించి ఇచ్చుతా. ఇంకా ఈ మార్కెట్ దగ్గర 2000 ఇలాంటి షాప్స్ ఉన్నాయి. అంటే ఈ షాప్ లాంటి 2000 షాప్స్ ఉన్నాయి. ఈ మార్కెట్లో వచ్చిందంటే మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద మార్కెట్ ఉన్నది. మీకు మా షాప్లో దొరకాలంటే మా మార్కెట్లో కూడా దొరికిపోతుంది. మీరు ఉర్దూ గల్లీ పోండి, మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఇన్నర్ ఫ్యాబ్రిక్ ఉన్నది, అక్కడ మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. అలా చాలా మీకు ఇక్కడ వచ్చిందంటే మొత్తం సెట్ దొరికిపోతుంది. మా దగ్గర టైలరింగ్ మెటీరియల్ ఉన్నది, మీకు టైలరింగ్ మెటీరియల్ కూడా దొరికిపోతుంది. ఎంతైనా ఎంత మీకు సపోర్ట్ దొరుకుతాయి ఈ మార్కెట్కి వస్తాయి. ఓకే, మేము లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, మాకు బల్క్లో తీసుకునే ఆప్షన్ ఉండదు. ఒక్కో ఫ్యాబ్రిక్స్ హార్డ్లీ ఒక 5 మీటర్స్ 3 మీటర్స్ అలా ఉంటుంది. అవును, అన్ని ఫ్యాబ్రిక్స్ కావాల్సి వస్తాయి కాబట్టి మేము 3 మీటర్స్ 4 మీటర్స్ అలా తీసుకుంటాం. మా దగ్గర మీకు 10 మీటర్స్ మినిమం ఇస్తారు మేడం. అంటే లైనింగ్ లో తీసుకుంటే మీకు 10 మీటర్ ఇస్తాము. లేకపోతే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంటే మీకు 3 మీటర్ 5 మీటర్ ఇచ్చేస్తాం. ఖాళీ వాళ్ళకి రీసేలర్ వాళ్ళ కోసం, అంటే మీరు కస్టమర్కి సేల్ చేయాలి, పర్సనల్ యూస్ కోసం వాళ్ళకి ఇవ్వం మేము. అట్లా మీకు మా మార్కెట్లో కూడా ఎవరైనా 5 మీటర్ 3 మీటర్ మీకు ఇచ్చేస్తారు. అట్లేం లేదు. మీకు లైనింగ్ చాలా అందులో ఖాళీ 10 మీటర్ దొరుకుతుంది, ఎందుకంటే అది ప్లెయిన్ ప్రోడక్ట్ ఉన్నదని. మిగతా ప్రోడక్ట్ మేము 3 మీటర్ 5 మీటర్ ఇచ్చేస్తాం. లేదంటే మీరు ఏం చేయాలి, 10 మీటర్స్ 5 మెంబర్స్ ఒక గ్రూప్ చేసి తీసుకోవాలి. అంటే ట్రైనింగ్కి అంతే అట్లా పనికి వస్తుంది. ఒకటే కలరు. ఇప్పుడు కొంచెం డ్రెస్ అట్లా కుట్టియాలంటే 5 మీటర్ అట్లా తీసుకోవాలి మీరు. అట్లా చూపించేస్తుంది. ఇగో ఇట్లా రా సిల్క్ ఉన్నది చూడండి, మీన్ పైన వర్క్ చేసుకోవచ్చు. అంత చూడండి, ఇది ప్యూర్ పట్టు ఉన్నది, C/C ఉన్నది, 60 రూపీస్ మీటర్ ఉన్నది. మీరు ఈ సేలింగ్ ప్రైస్ ఉన్నది మార్కెట్లో అంటే షాప్ పట్టి ఎట్లా. ఇప్పుడు చూడు, మనం 5 స్టార్ హోటల్కి పోతే బిర్యానీ 5000 రూపీస్ ఉంటుంది, నార్మల్ హోటల్లో పోతే 500 ఉంటుంది. ఇప్పుడు ఈ మీరు 5 స్టార్ లాగా షాప్లో పోయిందంటే ఈ దగ్గర 300 రూపీస్ మీటర్ దొరుకుతుంది. నార్మల్ బేసిక్ షాప్లో పోయిందంటే 100-150 రూపీస్ షాప్ దొరుకుతుంది. అట్లా ఇప్పుడు మీరు మీకు పడేది 60 రూపాయలు మీటర్ పడుతుంది, ప్యూర్ C/C ఉన్నది. ఇలా ఇంకా మామూలు క్వాలిటీ తీసుకున్నా 42 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇది మంచి క్వాలిటీ ఉన్నది. ఇలా కలర్ దొరికిపోతే, షేడ్ దొరికిపోతుంది లేడీస్. అంటే మీరు వస్తారు కదా, మీరు అప్పుడు మీకు చూపిస్తాం. అదే మీరు క్వాలిటీ పట్టుకుతే చూస్తే అర్థమవుతుంది ఎంత ఫినిషింగ్ ఉన్నది, అంత ప్రోడక్ట్ ఎట్లా ఉన్నది. ఆ తర్వాత రా సిల్క్ ఉన్నది చూడండి, రా సిల్క్లో కూడా వెరైటీ దొరికిపోతుంది. అది వచ్చేసి 62 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది చూడండి. ఇట్లా ఇది ఫ్యాన్సీ మీటర్ గరారా ఫ్రాక్ ఏమైనా కుట్టుకోనికి, లేకపోతే బ్లౌజ్ కుట్టుకోనికి. ఇట్లా జకాట్ ఉన్నది చూడండి, ఇది జార్జెట్ ఉన్నది. జార్జెట్ వచ్చేసి 48 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. మీరు ఇంకి సేల్ చేయాలంటే 150-100 రూపీస్ ప్లస్ సేల్ అవుతుంది.
ఈ ఫ్యాబ్రిక్లో మీకు మంచిగా మార్జిన్ దొరుకుతుంది మేడం. అంటే మీరు డ్రెస్ ఎట్లా కుట్టిస్తారు, మీ ఎంత ఫినిషింగ్ ఉంటుందో దానిపైన మీకు మార్జిన్ దొరుకుతుంది, అది ఉన్నది. బట్ మీ కష్టం, మీరు ఎంత కష్టపడతారు దానికి మీరు సంపాదిస్తారు అట్లా. ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు సమ్మర్ ఉన్నది, కలంకారీ నడుస్తుంది, ఇట్లా జకాట్ ఉన్నది చూడండి. ఈ జకాట్లో కూడా మీరు బ్లౌజు డ్రెస్ ఏమైనా కుర్తీస్ కుట్టుకోవచ్చు. 75 రూపీస్ పర్ మీటర్ వచ్చేస్తుంది. 100% కాటన్ ఉన్నది. 2 మీటర్లో మీకు కుర్తా తయారవుతుంది, మంచి క్వాలిటీ. ఇది 44 పన్నా ఉంటుంది, ఇలా 36 పన్నా ఉంటాయి. 2 వెరైటీ ఆఫ్ పన్నా ఉంటాయి. ఇట్లా ఫ్యాన్సీ కావాలంటే ఇట్లా ఫ్యాన్సీ కూడా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది చూడండి. ఈ ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది చూడండి. 275 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఈ మార్కెట్ ఉర్దూ గల్లీ అని ఉన్నది. అక్కడ పోతే దగ్గర ఒక 50 షాప్స్ ఉన్నాయి ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్. ఇది ఫ్యాన్సీ ఫెండీ సిల్క్ ఉన్నది. ఫెండీ సిల్క్ పైన వర్క్ ఉన్నది. ఇలా ప్లేన్ కూడా దొరికిపోతుంది. ప్లేన్ వచ్చేసి 85 రూపీస్ పర్ మీటర్ పడుతుంది, 85 రూపాయలు. 75 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇది డ్రెస్ కుట్టుకోవచ్చు, నైటీ కుట్టుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ కుట్టుకోవచ్చు. కలర్ పోదు, షింగ్ కాదు. మనం ఆ బట్టల కుర్తా షర్ట్ కుట్టించి వాడినాం. మన దగ్గర ఇంకోటి 3 మీటర్ బిట్స్ వస్తాయి, అది కూడా ఒకటి చూపించేస్తా. ఆ బిట్స్తో మీకు ట్రయల్ చేయడానికే బాగుంటుంది. ఇదంతా 75 రూపీస్ మీటర్ ఉన్నది మేడం. ఈ సీక్వెన్స్ ఉన్నది చూడండి, 140 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. సీక్వెన్స్ ఇట్లా చూడండి, స్టోన్ వర్క్ వచ్చి ఉన్నది, 140 రూపీస్. ఖాదీ కాటన్ లాగా ఫీల్ ఉంటుంది చూడండి. బట్ట చూడండి, ఖాదీ కాటన్ లాగా ఉంటుంది. 100% కాటన్ ఉన్నది. వితౌట్ లైనింగ్స్ కుట్ చేసుకోవచ్చు. 95 రూపీస్. ఇది 95 రూపీస్ మీటర్ ఉన్నది మేడం. ఇది 95 రూపీస్ పర్ మీటర్ ఉన్నది. ఇలా కలర్ డిజైన్. పుష్ప సినిమా చూసినారేమో అందరూ. పుష్ప సినిమా చూసింది కదా, ఆయన మొత్తము షర్ట్ వేసుకుంటా, ఒక గోల్డెన్ కలర్ షర్ట్ వేసుకుంటా. ఇదే ఫ్యాబ్రిక్ ఉన్నది. ఇది టిష్యూ పైన ప్రింట్ ఉన్నది. 68 రూపీస్ పర్ మీటర్ పడుతుంది మేడం. వాషేబుల్ ఉంటుంది మేడం. ఏం యూజ్ అండ్ త్రో ప్రోడక్ట్ లేవు, మొత్తం వాషేబుల్ అంతా టిష్యూనే. 68 రూపీస్ మేడం. ఇది సిల్వర్ పైన ఉన్నా, అది గోల్డ్ పైన ఉన్నా చూడండి. డిజిటల్ ఉన్నది. డిజిటల్ పైన ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది, సీక్వెన్స్ వచ్చింది. 100 రూపీస్ పర్ మీటర్ పడుతుంది మేడం. ఓకే అని అంటే మేము ర్యాపిడో ద్వారా మీకు పంపించేస్తాం. 5 మీటర్ 10 మీటర్ 100 రూపీస్ మీటర్. 100 రూపీస్ మీటర్. దీనిపైన గోల్డ్ వచ్చింది చూడండి, అదే సీక్వెన్స్ ఉన్న గోల్డ్. ఇది 95 రూపీస్ పర్ మీటర్ ఉన్నది చూడండి మేడం. రియాన్ లాగా ఫీల్ ఉంటుంది. ఇది డిజిటల్ ఉన్నది చూడండి మేడం. నెట్ పైన మనం వర్క్స్ చేసి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేస్తాం కదా, సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో అయితే ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్స్ కొంచెం థిక్ ఉంటుంది చూడండి. జిఎం సాటిన్ అంట. ఇది 38 రూపీస్ పడుతుంది. జిఎం సాటిన్. అది కిందది జాపాన్ ఉన్నది. ఇది జిఎం సాటిన్. ఇది కొంచెం మందం ఉంటుంది, అది కొంచెం సన్న ఉంటుంది. అంటే దీంట్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ డిఫరెన్స్ కూడా ఉంది చూడండి. ఇది వెయిట్ కూడా ఎక్కువ. 72 రూపీస్ పడుతుంది. మనం నైటీ తయారు చేసుకోవచ్చు, డ్రెస్ తయారు చేసుకోవచ్చు. 72. ఇంట్లో కొంచెం ఇది ఫినిషింగ్ స్మూత్ ఉంది కొంచెం. కలర్ పైన అట్లా కనిపిస్తుంది మేడం. ఆ తర్వాత ఇలా కలంకారీ ఉన్న చూడండి. ఈ నెట్ పైన చూసింది కదా, ఇలా ప్లేన్ నెట్ కూడా దొరికిపోతుంది. ప్లేన్ నెట్ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. ఇది కూడా చూసుకుంది కదా, 75 రూపీస్ మీటర్ ఉన్నది. అది క్యాన్ వచ్చేసి 24 రూపాయలు మీటర్ పడుతుంది. 24 రూపీస్. మన కింద ఫ్రాక్కి చేయని కోసం ఇలా వైట్ బ్లాక్ స్కిన్ వస్తుంది. బ్లాక్ స్కిన్ వస్తుంది. 24 రూపీస్ పర్ మీటర్ పడుతుంది మేడం. 50 మీటర్ థాన్ వస్తుంది ఇది. ఓకేనా? టిఫ్ క్యాన్ టాప్ క్యాన్ వస్తుంది, బేబీ క్యాన్ వస్తుంది, ఫుట్బాల్ వస్తుంది. ఇది ఫుట్బాల్ ఉన్నది, చూపిస్తా మేడం. కింద ఉన్నాయి, చూపించేస్తా. ఓకేనా? ఉన్నాయి చూడండి. కాటన్ లైనింగ్ చూసినారా మీరు? కాటన్ లైనింగ్లో క్వాలిటీస్ వస్తాయి మేడం. ఇది మా మెయిన్ బేరం ఉన్నది, బిజినెస్ ఉన్నది. ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 35 రూపీస్ మీటర్ ఉన్నది. ఇది వచ్చేసి 45 రూపీస్ క్వాలిటీ ఉన్నది. ఆ తర్వాత 50. ఇది ప్రీమియం క్వాలిటీ ఉన్నది. ఇది బూటిక్లా 50, 68 రూపీస్ స్టార్టింగ్. 35 రూపీస్, 35 రూపీస్, 50 రూపీస్. ఇది మీకు పడేది 50 పడుతుంది. 50 రూపీస్ పడుతుంది. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ చూపిస్తున్నా. ఆ తర్వాత ఇలా 25 రూపీస్ ఉన్నది, 15 రూపీస్ క్వాలిటీ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఆ తర్వాత పట్టుల్లో చూసింది కదా క్వాలిటీ చూడండి. ఇది కూడా ప్యూర్ పట్టు ఉన్నది. C/C ఉన్నది చూడండి. ఇది C/C చూపించింది కదా. ఇలా నార్మల్ క్వాలిటీ కూడా చూపిస్తాను. ఈ నార్మల్ క్వాలిటీ ఉన్నది చూడండి. ఇది 42 రూపీస్ మీటర్ పడుతుంది చూడండి. ఇది 42 రూపీస్.
ఇది 42 రూపీస్ కూడా 42. కాదు, అది 60 రూపీస్ ఉన్నాయి, ఇది 42 ఉన్నాయి చూడండి. దీనికి డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ వేరే ఉంటుంది మేడం. షైన్ ఫినిషింగ్ అర్థమవుతుంది. బ్లౌజ్ పీస్ ఉన్నాయి, ఇలా థాన్ కావాలంటే థాన్ దొరికిపోతుంది. చికెన్ కర్రీ ఉన్నాయి చూడండి మేడం. చికెన్ కర్రీలో అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది ఇది? మీటర్ పీసెస్ ఉంటాయి మేడం. ఓకే, ఎన్ని పీసులు ఉంటాయి టోటల్? 15 పీసెస్ 25 పీసెస్ ఇట్లా బండల్ వస్తుంది. మీటర్. లాంగ్ ఫ్రాక్స్ వేసిన బాడీస్ కి కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. ఈ మొత్తం సెక్షన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అంటే ఇది కొంచెం ఐటమ్ వెరైటీ ఉన్నది. షాప్లలో ఎక్కువ ఇవే తీసుకుంటాం. ఓపెన్ చేసి చూడండి, ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఒకటి ఓపెన్ చేయండి మేడం. బార్డర్ కూడా వస్తుంది దానికి. ఏది మేడం? 95 అది 75 మీ చేతిలో ఉన్నది. అంటే నార్మల్గా ఇది మన బ్లౌజ్ కి మ్యాచ్ కూడా చేయొచ్చు. 5 రూపీస్. కాటన్ విత్ సీక్వెన్స్ సిప్లీ అంటారు. సిప్లీ వర్క్ ఉన్నది దానిపైన. ఇది బనారస్ కాపీ క్వాలిటీ ఉన్నది మేడం. ఇలా ఇది కాపీ క్వాలిటీ ఉన్నాయి. ఇవి అంటే కాపీ క్వాలిటీ అంట చూడండి. 42 రూపీస్. ఇది 21 రూపీస్ ఉన్నది. ఇది 30 రూపీస్ ఉన్నది. నుంచి బనారస్ లో కూడా క్వాలిటీ డిఫరెన్సెస్ కాదు, డిజిటల్ ఉన్నది. డిజిటలా? డిజిటల్ ప్రింట్ ఉన్నది. సారీ, డై చేసినట్టుగా వర్క్ ఉన్నది. సో ఇది కంప్యూటర్ వర్క్ సో సిమిలర్ అన్నమాట ఇలాంటివి. సారీ అమ్మ, ఫాల్ చూపించాలా ఇప్పుడు అందరికి? ఇది చూడండి, 3 ఇంచ్ ఫాల్. బల్క్ లో తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? ఇది 10 రూపీస్ పడుతుంది అమ్మ. మొత్తం 10 రూపీస్. ఇగో ఇట్లా ఈ ప్యాకెట్ మొత్తం 10 రూపీస్. మీకు పడేది 10 రూపీస్ పడుతుంది. మంచి క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉన్నది చూడండి. సారీ బార్డర్స్కి వస్తుంది. 14 రూపీస్ పడుతుంది. ఎప్పుడన్నా ఫ్యాబ్రిక్లో ఏం పేర్లు అట్లా ఏం లేదు. క్వాలిటీ చూడాలి, క్వాలిటీకి ప్రైస్ ఇవ్వాలి. పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మేము మా పేరు పెట్టుకున్నాం, అట్లా ఏం లేదు. మేమేం తయారు చేయలేదు, ఖాళీ మా పేరు వేయించినాం. అయితే మీరు ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా క్వాలిటీకి చూడాలి, పేర్లుకి చూడకు. పేరు పైన పోవద్దు. ఓకే, ఇది వచ్చేసి 11 రూపీస్ పడుతుంది. ఇలా లక్ష్మీ క్వాలిటీ 11 రూపీస్ పడుతుంది. 4 ఇంచ్ ఉన్నది ఇది. ఓకే, ఆ తర్వాత 5 ఇంచ్ దొరుకుతుంది, 6 ఇంచ్ దొరుకుతుంది. ఓకే, ఆ తర్వాత మనం లైనింగ్లో వచ్చేసినాం చూడండి. ఈ కాటన్ లైనింగ్ ఉన్నది 30 రూపీస్ మీటర్ పడుతుంది. 30 రూపాయలు ప్యూర్ కాటన్ ఉన్నది. మిక్స్ క్వాలిటీ తీసుకుంటే 25 రూపీస్ పడుతుంది. అంటే 10 రూపీ. పీసెస్ కావాలంటే పీసెస్ది బండల్ దొరికిపోతాయి. మీరు ఇప్పుడు స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే మీటర్వి మా దగ్గర ముక్కలు దొరుకుతాయి. 50 కలర్లు 50 పీసెస్ ఇచ్చేస్తా చూడండి. ఫాల్లా మీకు నేను చెప్తున్నా అదే చెప్పిన 10 రూపీస్ ఉన్న, 11 రూపీస్ ఉన్నది, 9 రూపీస్ ఉన్నది. ఈ 9 రూపీస్ క్వాలిటీ ఉన్నది. 1080 రూపీస్ అవుతుంది. ఈ డజన్ ప్రైస్ ఉన్నది. ఇది 108 రూపాయలు డజన్. అంటే 12 పీస్కి 108 రూపాయలు. 9 రూపీస్ ఈచ్ పడింది. ఒక బ్యాగ్ మొత్తం వచ్చేసి 1080 రూపీస్. ఓకే, 120 ఫాల్స్ వస్తాయి. మిక్స్ కలర్స్ ఉంటాయి. ఓకే, ఇది మీకు పడేది 155 రూపీస్ పడుతుంది. పాప్లిన్ కాదు, చిల్లీ ఉన్నది. ఆంతోనే ప్రీమియం పెట్టుకోడు. ఈ షోరూమ్ ఐటమ్ ఉన్నది. నేను చెప్పినదా పెద్ద కార్ వాళ్ళ కోసం. ప్రీమియం నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి. బేసిక్ క్వాలిటీ 55 రూపీస్ నుంచి ఉన్నాయి. అది కూడా చూపించేస్తా. ఇది 155 రూపీస్ పడుతుంది. 200-250 రూపీస్ ఉన్నది. ఇది ప్రీమియం క్వాలిటీ ఉన్నది. అంటే ఈ బట్టలో మనం షర్ట్ కుట్టించినాము, దగ్గర 3 ఇయర్స్ 4 ఇయర్స్ నడుస్తుంది. అదే ఫినిషింగ్ ఉంటుంది, అదే కలర్ ఉంటుంది. అట్లానే అర్థమైంది కదా మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది చూడండి. ఇగో ఇది పాప్లిన్ ఉన్నది. మీకు ఈ ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా దొరికిపోతుంది మన దగ్గర. స్టార్టింగ్ వచ్చేసి 35 రూపీస్ నుంచి మీటర్ ఉన్నది. అది కింద సెక్షన్లో ఉన్నది చూపించేస్తాం. చిల్లీ ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది మేడం. అది నుంచి 40 రూపీస్ దాకా ఉంటుంది. పెట్టికోట్ మేము తయారు చేయించినాం. ఇప్పుడు మీరు వైట్ కలర్ చూసింది కదా, ఇదే మేడం. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. మేము ఎట్లా చేస్తాం, మీరు ఎట్లా చేస్తారు, ఎక్కడ ఫెయిల్ అవుతారు, మేము ఎక్కడ పాస్ అవుతాం, అది చెప్తా. ఓకే, ఇప్పుడు ఇది పెట్టికోట్ ఉన్నది. 24 మీటర్ ఉన్నది. ఎంత మీటర్లో తయారైతే లంగా ఎవరికైనా తెలుసున్నాము? చెప్పండి మీరు అడగండి. 2 మీటర్ 2 మీటర్ కదా. ఇప్పుడు మేము ఏం చేస్తానంటే 185లా తయారు చేస్తాం. ఇంత బట్ట కనిపిస్తుంది కదా, ఇంత బట్ట కూడా వేస్ట్ చేయం. ఇంత బట్ట ఈ మొత్తం థాన్లా. ఇప్పుడు ఈ థాన్ కదా 24 మీటర్ ఉన్నది. ఇది 24 మీటర్ ఉన్నది. మీరు ఎంత చేస్తారు? 12 లంగాలు తయారు చేస్తాం. మేము 13-14 లంగాలు తయారు చేస్తాం. ఇప్పుడు ఇది 13 చేసినాం. ఇంకోటి లంగా చూపిస్తా, 14 చేస్తాం. మీరు 14 తీసుకోపోయి ఇది 12 లంగాలకి మీరు కంపేర్ చేస్తే మీ సైజ్ ఇంకా చిన్న ఉంటుంది, మా సైజ్ పెద్ద ఉంటుంది. అక్కడ గెలిచేది ఉంటుంది, మీకు ఆ పాయింట్కి తీసేది ఉంటుంది మీది. అప్పుడు మీరు గ్రో అవుతారు. అప్పుడు దాకా గ్రో కావద్దు. ఆ చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ చిన్న పాయింట్కి మీరు ఫిల్టర్ చేయండి. అక్కడికి తీసుకురండి. ఏం చేయాలి, ఏం లేదు అందుకైనా ఫోకస్ చేయండి. అప్పుడు మీరు వెళ్తారు. ఇప్పుడు ఇప్పుడు వేస్ట్ అయితే కచరాలో పోతుంది. అంతే కదా, ఏం లేదు. మీరు అక్కడ కట్ చేసినాం. ఇప్పుడు మేము ఏం చేసినాం అంటే ఇది 13 లంగా ఉన్నాయి. భాయ్ 14 का लंगा है तो लेके आओ ना वहाँ से नीचे से లంగాలు తయారు చేసినాం. ఎవరైనా
చూడండి అమ్మా, పెద్దవాళ్ళకి కొంచెం జల్దీ అర్థమవుతుంది. ఇది మేము 14 లంగాలు తయారు చేసినాం చూడండి. కొంచెం లెంత్ తక్కువ ఉన్నది, ఈ బెల్ట్ రాలే చూడండి మేడం. మేడం ఈ బెల్ట్ రాలే, ఇంకి బెల్ట్ డైరెక్ట్ ఫోల్డ్ చేసినాం. ఇప్పుడు మేము ఇలా 14 లంగాలు తయారు చేసినాం. 2 లంగాలు మాకు ఫ్రీలో వచ్చినాయి కదా. 2.5 పడుతుంది, బల్క్లో కుట్టిస్తాం మేము. 2.5 మీటర్స్ పడుతుంది. అట్లా ఇది కాస్ట్ ఎంత అండి? ఇది 230 రూపీస్ పడుతుంది మీకు. 230 రూపీస్. 300 సేల్ అవుతుంది. 300 సేల్. కలంకారీ జ్యోతి కాటన్ ఉన్నది. ఇప్పుడు కాదు, 20-30 సంవత్సరాల నుంచి ఈ నైటీ నడుస్తుంది. ఇవన్నీ ప్రీమియం నైటీస్ ఉన్నాయి. 200, 250, 300, 350, 400 ఆల్ఫిన్ క్లాత్ ఉన్నది. ఇది 400 ఉన్నది చూడండి మేడం. మన దగ్గర ఈ ఉంది మషిన్ లేదు, ఇట్లా మొత్తం ఎలాస్టిక్ వచ్చేసి 390 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ 390 రూపీస్ పడుతుంది ఇది మీకు. మీరు 500 అట్లా సేల్ చేసుకోవచ్చు. 390 పడుతుందా? నైటీ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. నైటీ ఫ్యాబ్రిక్ A-Z వెరైటీ ఉన్నాయి. దాని తర్వాత చీరలు ఉన్నాయి. చీరల్లో కూడా ప్యూర్ కాటన్ చీరలు ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్ తయారవుతాయి ఆ చీరలు. దాని తర్వాత సూరత్ చీరలు ఉన్నాయి. సూరత్ చీరల్లో కూడా చాలా వెరైటీ దొరికి 120 రూపీస్లో సాడీ ఉన్నది. కాటన్ ఉన్నది, ప్యూర్ కాటన్ ఉన్నది మేడం. 145 నుంచి ఉన్నది. ఇట్లా ఎల్లో కలర్ సాడీ తీసుకున్నా అంటే 125. ఇప్పుడు ఈ హెల్దీ ఫంక్షన్ కోసం 125 రూపీస్ ఉన్నది. నేర్చుకోనికే కూడా పనికి వస్తుంది. దానిపైన ఏమైనా వర్క్ చేసుకోనికి బేసిక్ సారీస్ ఉన్నాయి చూడండి. ఇలా 125, 135 నుంచి దగ్గర ఒక 250 దాకా రేంజ్ వెరైటీ ఉన్నాయి. అన్నిటికీ బార్డర్స్ ఉంటాయి మ్యామ్, మాక్సిమం బార్డర్స్ ఉంటాయి చీరలకి కదా. ఇది కళాకన్ సంస్కృతికి మీకు ఎంత కనిపిస్తుంది మేడం? చాలా బాగుందండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మనల్ని ఏమంటారు చూడండి. హలో ఎవ్రీవన్, ఎలా అనిపించింది? మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? అది మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, షాపింగ్లో బిజీగా ఉన్నారు, అందుకే రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.